శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం స్వామి. రీసెంట్గా నారా లోకేష్ గారు చాగంటి గారితో విలువల విద్యా సదస్సు అనేది ఒక కార్యక్రమం పెట్టారు. మంచి సక్సెస్ అయింది అది. కానీ దాని మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయండి. అలా కాదండి. ఇప్పుడు మా చిన్నప్పుడు స్కూల్ పాఠాల్లో నీతి వాక్యాల నుండి చెన్నయ్య సూరి, వేమన పద్యాలు, సుమతి శతకాలు అనేటువంటిది బట్టి పెట్టించి మా చేత ఒల్లి వేయించేవారు. ఎంతో కొంత ప్రభావం ఉండేది ఏంటండి. పెద్ద బాల శిక్షణ ఉండేది. అందులో తెలుగులో ఉన్న నీతి వాక్యాలు, సామెతలు మొదలుకొని పెద్ద బాల శిక్షణ అనేటువంటిది దాన్ని బాగా చదివించి పునశ్చరణలో పదే పదే పునశ్చరణ చేయించేవారు. దానివల్ల మనకి భాష మీద ఒక అవగాహన, పట్టు రావటమే కాకుండా అప్పుడు చదువుకున్నవి కొన్ని మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటాయి. మన పునాది అది. అంతేకాకుండా తల్లి ఒడిలో మొదటి పాఠశాల తల్లి ఒడి, తొలి గురువు తల్లి. సాధారణంగా అప్పుడు తల్లులు 5వ తరగతి చదువుకున్నా పెద్ద బాల శిక్ష చదువుకుని ఉండేవారు. ఎవరికైనా సరే పెద్ద బాల శిక్ష ఇచ్చి అది చదివించేవారు. కాబట్టి వాళ్ళకి చాలా వరకు నిఘంటువులా ఉండేవారు. వాళ్ళు ఏ కథ వచ్చినా నీతి కథలు చెప్పేవారు. మన సమాజంలో మనం ఎలా ఉండాలనేటువంటిది అప్పుడే బోధ ఉండేది. కాబట్టే చాలా వివక్ష ఉండి ఉన్నప్పుడు నాకు 63 ఏళ్ళు. నేను 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బోర్డు స్కూల్లో జాయిన్ అయ్యాను, ప్రాథమిక పాఠశాలలో. అంటే దాదాపు 55 ఏళ్ళ క్రితం. 55 ఏళ్ళు ఏంటి, 57, 58 ఏళ్ళ క్రితం. ఎంతో వివక్ష ఉండేది అప్పుడు, కులాల మతాల మధ్య. నా మిత్రులు ఎవరో తెలుసండి, అంటే కులాల పేర్లు చెప్పను కానీ అప్పట్లో చాలా వివక్షకు గురైన వాళ్ళు నాకు అత్యంత సన్నిహితంగా క్లోజ్. నన్ను ఏరా అని పిలిచి అంత నన్ను మామూలుగా నేను దొరగారని పిలిచేవారు, చాలా తాళ్ళలాగా ఉన్నప్పుడు కూడా మా పాలెళ్ళు. అది అలాంటిది నేను నా స్నేహితులు నన్ను ఏరా పోరా అని చెప్పి నేను వాళ్ళతో పాటు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాడిని నేను. అంటే మన ఇంటికాడ మన పెంపకం ద్వారా నాకు అప్పటి నుంచి కూడా ఆ భావజాలం అలవాటు అయిపోయింది నాకు. ఏంటండి, మా ఊళ్ళో చాలామంది అలాగ ఉండేవారు అంత, ఈ వివక్ష లేకుండా. మరి అది వాళ్ళు చెప్పకుండా మనం దొరబెట్టలో మీరు అది ఇది అని అంటే అదే అలవాటు అవుద్ది వాళ్ళకి. ఇది నేర్పించాలి పిల్లలకి. మనం అందరం బాలికల మధ్య అరమరికలు ఉండకూడదు. సహపంక్తి భోజనాలు ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఉండకూడదు. అందరూ సమానమే అనేటువంటి భావన రావాలి. నేను మనిషిని అని అలా అనుకోకూడదు. మనందరం మనుషులని మనం అనుకోవాలి. ఇప్పుడు నేను మనిషిని అని ఎవరైతే వివక్షకు గురవుతాడో నేను మనిషినే అనేటువంటి భావన అతనికి రానివ్వకూడదు. ఆవేదన ఉండకూడదు. మనందరం మనుషులు అనేటువంటి భావన ఉండేలాగా తల్లిదండ్రులు బోధించాలి. ఇది లేకుండా అది ఇప్పుడు మృగ్యమైపోయింది కదా. మాది ఈ స్కూలు 3 లక్షలు ఫీజు అని చెప్పుకునే పరిస్థితి ఉన్నాం ఇప్పుడు. కనీసం పాఠశాలలో ఎప్పటి నుంచి వాళ్ళలో ఒక ఆధ్యాత్మిక చింతన, పాపభీతి ఉండాలండి. మనం తప్పు చేస్తుంటే ఎవరో మనల్ని శిక్షిస్తారో అనే భయం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు ఏదో షాపింగ్ మాల్కి వెళ్తారు, లేకపోతే ప్రొవిజనల్ స్టోర్స్కి వెళ్తారు. మీకు అక్కడ సర్వేలెన్స్ కెమెరాలు ఏమనుకోండి టపాల్ మంది జైలు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు మరి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బటన్లు నడిచి పెడతాడు, అది మీరు వెళ్ళేటప్పుడు తీయాలి, లేదంటే కీ నడిచేద్ది కదా. అంటే మనిషి మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అది కొంతమందికి వ్యసనం, కొంతమందికి అదో రకమైన దురలవాటు ఉంటుంది. మద్యపానము, ధూమపానం, ఇలాంటి పేకాటలు, ఎలాంటి దుర్వ్యసనాలు ఉన్నాయో దొంగతనం కూడా కొంతమంది దుర్వ్యసనం ఉంటుంది. వాళ్ళు ఇంటెన్షనల్గా లేనోళ్ళు కాదు. అదే వెళ్తే పేపర్ పెట్టి కూడా జైలు పెట్టించుకుని పోతారు కొంతమంది. అలాంటి బుద్ధులు ఉంటాయి. దానికి ఇప్పటి నుంచి కూడా ఎలాంటి చెప్పాలి, ఆ నైతిక విలువలను బోధించాలి. ఇక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా తోటి వారిని ప్రేమించు, వాళ్ళతో సఖ్యతగా ఉండు, స్నేహం, లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటి కొన్ని సాయిబాబా గారి సూక్తితోటి ఉంటుంది. లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అని. ఇలాంటి కొన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తే ఒక రకమైన పైశాచిక మనతో జగన్లా తయారవ్వకుండా ఉంటారు. అన్నీ చేసేసి అవినీతి అంటే ఏంటమ్మా అన్న అంటారు అమ్మ దగ్గరికి వెళ్ళి. ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళు ప్రచారం. చిన్నప్పటి నుంచి వాళ్ళని కొట్టి పేపర్లు ఎత్తుకుపోయి చదువుకోకుండా ఈపుకోకుండా ఇంకోటి ఏదో చేసి పెడతాను. అలా కాకుండా పిల్లల్ని నిన్న మాకు అసెంబ్లీ పెట్టారు, ఎంత చక్కగా ఉందండి. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాగా మీకు
ఇవన్నీ కాదండి. ఉమ్, చాగంటి కోటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి ఆయన సాధారణ జీవితం గడుపుతా ఒక సాధారణ ఉద్యోగిగా ఉంటా తను ఒక చేతక్ స్కూటర్ మీద తిరుగుతా కాకినాడ నాకు తెలుసు. ఉమ్, ఒక 10-15 ఏళ్ల క్రితం మామూలుగా అక్కడ పోలీస్ గ్రౌండ్స్ పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర కూర్చొని చెప్పేవాడు ఆయన. దానికి తండోపతండాలు ఏంటి ఇంతమంది చెప్తున్నారు అప్పుడు నాకు ఇంత ఉందని తెలియదు నాకు. ఉమ్, ఎవరు ఏంటని చెప్తే ఈయన తర్వాత ఆయన సిగ్నల్ దగ్గర గట్ట స్కూటర్ వేసి కనపడేవాడే. అంటే అడ్నామాలే పెట్టుకునేవాడు ఆయన. అసలు అద్భుతం కదా మనిషిలో ఆ వర్చస్సు, నిష్కల్మషం, ఆ ఆధ్యాత్మిక భక్తిభావం కనపడేది అతను చూస్తుంటే. ఆయన్ని భలే ఉన్నాడు నేను ఎప్పుడు కలుసుకోలేకపోయాను నేను. అంటే భలే ఉన్నాడు ఈయన భలే చెప్తున్నాడు ఈయన అనుకున్నాను. తర్వాత ప్రాచుర్యం పొంది ప్రేతం ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత ఖర్చులకి వెళ్తాడు. ఆయనకు వచ్చే జీవితంలోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ తల్లిగారి పట్ల ఆయన ప్రేమ విషయం ఆయన ప్రవర్తన విషయం చదివిన తర్వాత ఏ ఏ కొడుకు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చడం. తన కోసం కష్టపడిన వాళ్ళని తనను పెంచి తన రక్త మాంసాలను మనకిచ్చి పెంచినవాడు. అంటే వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి అనివార్యమైతే ఏమో చేర్చారు, కానీ కొంతమంది వదిలించుకోవడానికి చేర్చి కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి కొన్ని పెద్దలు చెప్తే వినాలి మనం. ఉమ్, వింటే మనకు అవగాహన వస్తుంది. కొన్ని హైందవ ధర్మం ప్రకారం కొన్ని మనకి నచ్చకపోవచ్చు కొంతమందికి. మనువాదాన్ని డెఫినెట్గా మన పెద్దలు చెప్పింది ఏదైనా మంచిదేనండి. ఉమ్, ఎందుకంటే దాంట్లో సారాంశాన్ని మనువాదం అని ఊరికే పిడివాదం చెప్తారు కదా వీళ్ళు. హిందూ ధర్మం ఒక జీవన విధానం అది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా వాళ్ళు కుల వివక్ష గురించి చెప్పలేదు. ఎవరన్నా మధ్యలో ఎవరన్నా మాట్లాడారేమో కానీ మనకి రామానంద స్వామి కానీ వీళ్ళు ఎవరో కూడా వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్రలు చదివిన స్వామి వివేకానంద అయినా గౌతమ్ బుద్ధ ఎవరైనా సరే వివక్ష అనేటువంటి దాన్ని ఎక్కడ అంగీకరించలేదు వాళ్ళు. మనం దాన్ని పూర్తిగా లోతులకి వెళ్ళలేకపోతున్నాం. మనం చెప్తే ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు అది. కానీ ఈయన చెప్పి ప్రవచనాల విషయంలో ఎంతో కొంత మనుషుల్ని ధర్మం వైపు నడిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభావం ఉంది. దాన్ని ఈ పిల్లలకి మీరు బోధించండి. మీలాంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు తల్లి తండ్రి గురువు పిల్లలకి గురువుపదేశం గురుముఖోపదేశం అంటారు దాన్ని. గురుముఖత ఆ ఉపదేశం తీసుకుంటే మీకు పుస్తకంలో చదివితే ఒకలాగా ఉంటుంది, ఈ యూట్యూబ్ వీడియోలో చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. గురు ముఖోపదేశం ముఖాముఖి కూర్చొని చెప్తున్నప్పుడు ఒక రకమైన ప్రభావం ఉంటుంది అది. దాన్ని వీళ్ళు ఆయనకు అడిగితే ఆయన అంగీకరించాడు. ఆ ఉద్దేశం మంచిది కాబట్టి. అంతకుముందు కూడా పదవిస్తే ఆయన వద్దన్నాడు. ఇప్పుడు కూడా ఆయనకి ప్రభుత్వం కల్పించే కొన్ని సదుపాయాలను ఆయన నిరాకరించాడు. నేను చేస్తాను నా బాధ్యతగా. దానికి ఆయన చెప్తున్నప్పుడు ఏదైనా 1-2 సంభాషణలో జనరల్గా చెప్తే వాళ్ళకి అన్వయం చేసుకుని ఏంటండి ఈయన ట్రోల్ చేస్తున్నారు. మహాపాపం అండి వాళ్ళకి. ఇది ఘోరం, నేరం, తప్పు ఇవన్నీ పక్కన పెడితే మహాపాపం. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు అంటే ఎంతగా బరిదెగించారంటే ఎవరినైనా ఏమైనా మాట్లాడతారు. ఆయన రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాల గురించి మాట్లాడతాడు ఆయన ఏమన్నా? మీరు కూడా మీ ప్రవర్తన వల్ల మీరు మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఈ కార్యక్రమాలు ఈ ఏజ్లో ఆ పిల్లలకి చెప్పడం మంచిది కదండి. ఎందుకంటే బుక్స్ మీద ఒక్కటే వాళ్ళు పిల్లలకి మన జనరేషన్లో ఒకానొకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎవరో ఒకళ్ళు కేర్ టేకర్గా ఉండేవారు. తాతలో అమ్మమ్మలో లేదా బాబాయ్లో పెద్దవాళ్ళు పెద్దమ్మలో ఒకళ్ళనొకళ్ళు చేరదీసి జాగ్రత్తగా పెంచేవారు. ఇవాళ మైక్రోలో ఇది కొత్త వాతావరణం వచ్చేసింది. కుటుంబాలన్నీ విడివిడిగా ఉంటున్నారు. అంతా పిల్లల ఆలనా పాలనా చూసుకుని సమయం కూడా వాళ్ళకు ఉండలేదు. వాళ్ళకున్న ఒత్తిడి, పని ఒత్తిడి, ఆ తల్లిదండ్రులు ఇద్దరు పని చేసుకోవడం, లేకపోతే తండ్రి పని చేసుకుంటే వెళ్ళిన తల్లి వెళ్ళిన స్కూల్ పంపించి ఈ ఏడావిడి సరిపోతుంది అంతా. ఇలాంటి సమయంలో వాళ్ళకి మనుషుల్లో తయారైపోతున్నారు. వాళ్ళకి రేపొద్దున పాస్ అవ్వడానికి మార్కుల కోసం ఏది ఉందో అదే తప్ప ప్లే గ్రౌండ్స్లో ఆడుకోవడం లేదు. సహచరులతో కలిసిమెలిసి ఇప్పుడు మేము ఉన్నాం. గోడికలు ఆడేవాళ్ళం, బచ్చాలాట ఆడేవాళ్ళం, గూటిపళ్ళు ఆడేవాళ్ళం, కోతుకొమ్మ చెట్లెక్కి దూకేసేవాళ్ళం. స్కూల్లో కూడా కబడ్డీలు, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆటలు ఆడుకున్నాం. మాకు డ్రిల్ పీరియడ్ ఉండేది. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగా చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది వాళ్ళకి
ఏంటండి మేము ఆఖరికి కాకినాడ మాది ఈస్ట్ గోదావరి, అప్పుడు కాకినాడలో జిల్లా పరిషత్ పోటీలు ఉండి నాటికలు కూడా వేసాను నేను. 3 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్ పోటీలకు వెళ్ళాను నేను. అలాగే కాలేజీ యాన్యువల్ డేకి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పాల్గొనేవాళ్ళం. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే రచనా వ్యాసంగం ఇలాగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బ్రహ్మాండంగా ఉండి మా జిల్లా పరిషత్ హై స్కూల్ అదే బ్రహ్మాండంగా మా టీచర్లు గురువులు ఇప్పటికీ నాకు గుర్తే, మా మాస్టర్లు అందరూ. ఏంటండి అది ఇలాగా ఆ టీచర్ల బాధ్యత ఇప్పుడు లేదు. వాళ్ళ బదులు ఇలాంటి వాళ్ళ చేత ఉపదేశం మా తెలుగు మాస్టర్ ఉండేవాడు అనుకోండి, రాగయుక్తంగా పద్యం పాడేవాడు. తెలుగు క్లాసుల్లో ఆ క్లాస్ మిస్ అవ్వకూడదు అనుకునేవాడు నేను. అలాగే మా సోషల్ మాస్టర్ ఆకుల ముత్యంజారావు గారు ఉండేవాడు. ఆయన పిల్లల పట్ల ఒకళ్ళొకళ్ళు స్నేహంగా మాకు మాటలు లేవండి అనుకుంటారు కదా, మాటలు లేవని ఇద్దరు దెబ్బడుకుని మాట్లాడుకునేవారు కాదు చిన్నప్పుడు. ఆడికి నాకు మాటలు, ఈడికి ఆడికి మాటలు, అలాగే 10 మంది గ్యాంగ్ ఉండేవారు. ఇద్దరు మాటలు లేని వాళ్ళు. ఎవరెవరికి మాటలు లేవురా నిలబడండి అనేవాడు. నాకు చిట్టూరు రామకృష్ణకి మాటలు లేవన్నాను అనుకో, నేను మా ఇద్దరిని కలిపేవాడు. నేను ముందుకెళ్ళాను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. నువ్వు చాలా పెద్దోడు అవుతారా అన్నాడు ఆయన. అంటే ఎవడైతే ముందుగా అవతల వాడి పట్ల తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి ముందుగా ఇలాగనమాట. అది నాకు అనిపించింది అప్పటి నుంచి. మనం ఎవరితోడన్నా విభేదం ఉన్నా మనమే ముందు వాలంటరీగా వాళ్ళతోటి మనం కొంచెం తగ్గినా పర్లేదు వాటితో కలవాలనేటువంటిది. ఇది మనకి ఇది ఎప్పుడు జరిగింది? 74లో ఎప్పుడు జరిగింది. ఇది వాడు 2025. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే నాకు 50 ఏళ్ళు అయిపోతుందా? 50 ఏళ్ళు అయిపోతుందా? మరి ఇలాంటివన్నీ నేర్పించేవారు అప్పుడు, ఇప్పుడు నేర్పించట్లా. కాబట్టి ఈయన అవసరం ఏర్పడింది. ఈయన సమాజంలో అనేక మందిని ప్రభావితం చేయగలుగుతున్నాడు. డెఫినెట్గా పిల్లలకి మీ సేవలో మీ సర్వీస్ పిల్లలకి ఇవ్వండి, నైతిక విలువలు ఇది నేర్పించండి అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. పిల్లలు ఆకర్షితులు అవుతారు. మహాపాపము, దుర్మార్గము, రాక్షసత్వాన్ని వదులుకోగలుగుతారు ఎంతో కొంత. ఈ ఏజ్లో చెప్తే అవును, వాళ్ళు చిన్నప్పటి నుంచి బిల్డప్ అలా అవుద్ది. లేదనుకోండి చిన్నప్పుడు తూని కాళ్ళు తీసి రెక్కలు తీసి ఆడుకుని సాడిస్ట్ మెంటాలిటీ ఉండేది, చేమలు నలిపేయటం. తర్వాత మహాపాపంలో పైకి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు ఇలా 2 కాళ్ళు ఎడదీసేస్తాడు అన్నాడు అనుకోండి, దేవుడు ఎడదీసేయండి. ఇప్పుడు కోడి 2 తోళ్ళు ఎడదీసి ముకుట్లు వేసి వేపించి తినేసినట్టు మనం చూస్తూ ఉంటాం. నిన్ను కూడా అలా చేస్తాడు అంటే మనం ఏం చేస్తాం? బాబాలో చేయకూడదు అనుకుంటాం కదా. ఇలాంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి గ్రౌండప్ అలా చేయాలండి. నేనైతే కోటేశ్వరరావు గారిని వీళ్ళు ఎలా ట్రోల్ చేయడం చూసి చాలా మనసు బాధపడుతుంది నాకు. మీ పైశాచికత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు గత రాజకీయంగా మీకు ప్రత్యర్థుల మీద, మాలాగా ఎవరన్నా మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించుకోండి. వీ డోంట్ కేర్. మీరు ఇంకా ఘాటుగా చేసినా కానీ మేము సమాధానం చెప్పగలుగుతాం, లేకపోతే లేదు. కానీ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే ఇటువంటి వ్యక్తులు వాళ్ళ మనసు బాధపడినా, వాళ్ళు విరక్తి చెంది అవి విరమించినా మీరు ప్రజాద్రోహం చేసినట్టు. ఇప్పటికే మీరు ఆల్రెడీ మీకు అధికారం ఇస్తే ప్రజాద్రోహం చేశారు, దైవద్రోహం చేశారు, దైవదోషం చేశారు. ఇది మళ్ళీ ఇటువంటి ద్రోహం మళ్ళీ చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. రేపొద్దున్న పాండురంగ మహత్యంలో పొండరీగడాల తల్లిదండ్రుల దగ్గరికి దేక్కుంటూ వెళ్తాడు కదా, అలాగే వెళ్ళి మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి.